పట్టుమని 10 ఇల్లులు లేకపోయినా ఒక రామాలయం ఉండాలి. ఇంట్లో ఏమున్నా ఏమీ లేకపోయినా రామాయణం ఉండాలి. ఎందుకు అంటే రామాయణం ఉందనుకోండి, కొంతమంది అంటారు మాకు రామాయణం చదవటం రాదండి. మీకు చదవటం రాకపోయినా పర్వాలేదు, రామాయణం ఉండాలి. ఎందుకో తెలుసా? మీ ఇంట్లో రామాయణం అనేటటువంటిది ఉంటే ఈ రామాయణాన్ని చదవడానికి యోగ్యుడైనటువంటి వాడు ఏనాటికో ఆనాటికి నీ ఇంట్లో పుడతాడు. మీరు సంస్కారవంతులై మీ పిల్లల్ని సంస్కారవంతుల్ని చెయ్యడానికి నాయనా రామాయణం చదువు, నాయనా రామాయణం చదువు, నాయనా రామాయణం చదువు అని అనడం కాదు. రామాయణాన్ని చదువుతున్నప్పుడు ఇలా చెయ్యడం ఒప్ప తప్ప అని మీకు వచ్చిందనుకోండి, ఇంకా నువ్వు రామాయణాన్ని పూర్తిగా చదవడానికి అర్హత సాధించలేదని గుర్తు. అంటే నువ్వు ఇంకా రామచంద్రమూర్తి హృదయాన్ని పట్టుకోలేదు, రామచంద్రమూర్తి యొక్క నడకని పట్టుకోలేదు. రామాయణం చదువుతున్నప్పుడు రామచంద్రమూర్తి నాకు ఆ విషయంలో అర్థం కాలేదండి, రామచంద్రమూర్తి చేసింది ధర్మం కానీ అది ధర్మమా కాదా నాకు అర్థం కాలేదంటే నువ్వు కొద్దిగా పెరిగావని అర్థం. అది నిజమే కానీ నాకు అర్థం కాలేదు. నేను పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని మఠం వేసుకొని అర్థం చేసుకొని ఇది నిజము ఎలా అవుతుంది అని తెలుసుకుంటాను అంటే రామానుగ్రహాన్ని ఎంత వర్షిస్తుంది అని గుర్తు.